నమస్తే అండి సార్. చాలా మంది ల్యాండ్ కి సంబంధించి మా ల్యాండ్ కబ్జా చేశారు అని చెప్పేసి పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు పోలీసులు ఏంటంటే ఇది మాకు పరిధికి సంబంధించి సివిల్ నేచర్ అని చెప్పేసి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళండి అని చెప్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో మనం ఎవరి దగ్గరికి వెళ్తే మనకు న్యాయం జరుగుతుంది సార్? అంటే ఇది వాస్తవానికి ఏంటంటే పోలీస్ పరిధిలోకి వస్తుంది, కానీ అతను పోలీస్ వారికి పూర్తి అవగాహన లేక, అంటే ఇదేంటంటే ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్నారు, పోలీస్ వారు సివిల్ డిస్ప్యూట్లలో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు, ఇది మిస్యూజ్ అవుతుందని చెప్పి తప్ప వాళ్ళకి ఆ పవర్స్ తొలగించింది. కానీ ఇది 100% లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. ఎందుకంటే భూమికి అంటే హ్యూమన్ రైట్స్ కాపాడడానికే పోలీస్ వారు ఉన్నారు. ఇది మనకు లీగల్ రైటే కదా, ఎవరికైనా కూడా దాని భూమి ఆయన హక్కు రైట్ వైలేట్ అవుతుంది, వేరే వాళ్ళు కబ్జా చేస్తుందంటే ఖచ్చితంగా అక్కడ అర్బన్ ప్రాపర్టీ అయితే మున్సిపల్ అథారిటీ కానీ, లేదా అగ్రికల్చర్ ప్రాపర్టీ అయితే ఎంఆర్ఓ గారు కానీ రాసి రిపోర్ట్ తీసుకొని 100% అక్కడ చుట్టుపక్కల వాళ్ళను ఎంక్వైరీ చేసి కానీ, అతను డాక్యుమెంట్స్ ఎంక్వైరీ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్స్ ఎంక్వైరీ చేశాను. ఆ డాక్యుమెంట్స్ ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు అతని మీద 100% క్రిమినల్ రెస్పాన్స్ కానీ, ఈవెన్ దో ల్యాండ్ గ్రాబింగ్ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కూడా పెట్టచ్చు, పీడీ యాక్ట్ కూడా పెట్టచ్చు. ఆయన హ్యాబిచువల్ అఫెండర్ కనుక ప్రీవియస్ ఇట్లాంటి అలిగేషన్స్ కనుక ఇన్వాల్వ్ అయితే అతని మీద పీడీ యాక్ట్ కూడా పెట్టచ్చు. కానీ పోలీస్ వారు ఏంటంటే అంటే దొంగే పోలీస్ అయితే అంటే కంచె చేను ఇస్తే అన్నట్టుగా ఆ సందర్భాలలో అనేక సందర్భాలలో మిస్యూజ్ చేస్తున్నారు అని ప్రజలందరూ కూడా మాకు న్యాయం జరుగుతలేదు అంటే డబ్బు కానీ ఇంకా ఏ విధమైన సెటిల్మెంట్లకు కానీ ప్రలోభ పడి పోలీస్ వారి అధికారాన్ని దుర్వినియోగం చేస్తారని చెప్పి మీకు ఈ మాకు హక్కు తొలగించబడ్డది అని చెప్పి పోలీసు వారికి ప్రభుత్వం ద్వారా ఉత్తర్వులు వచ్చినాయి. కాబట్టి వాళ్ళు మేము ఈ హక్కు తీసుకోము అని, ఎందుకంటే మా పరిధికి రావు అని చెప్పి సివిల్ నేచర్ అని కొట్టేస్తారు. కానీ అంటే ఇది మీరు సబ్జెక్టే మాట్లాడుతున్నాం కానీ సబ్జెక్టే చెప్తున్నాం. అప్పుడు ఏంటంటే మనం 100% ఇమీడియట్గా మనం సివిల్ సూట్ ఇంజెక్షన్ దావా వేసుకోవచ్చు. ఇమీడియట్గా మనం ఇంజెక్షన్ దావా మనకున్న డాక్యుమెంట్స్ అవన్నిటితో ఆధారంగా మన పొజిషన్ ఎంఆర్ఓ గారి దగ్గర కానీ కమిషనర్ గారి దగ్గర కానీ పొజిషన్ సర్టిఫికేట్ తీసుకొని పక్క వాళ్ళ అఫిడేవిట్స్ అంటే మన నైబర్స్ హద్దులలో ఉన్నటువంటి వాళ్ళ నైబర్స్ అఫిడేవిట్స్ అల్బర్ట్ అఫిడేవిట్స్ కానీ ఇంకా మనకు ఉన్నటువంటి లీగల్ రైట్ ఏదైతే ఉన్నాయో డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని ఇంజెక్షన్ సూట్ ఫైల్ తీసుకొని మళ్ళీ పోలీస్ వారికి టెంపరరీ ఇంజెక్షన్ వచ్చిన తర్వాత దాని మీద ప్రాసెస్ ఉంటుంది. ఇమీడియట్గా మనం అవుట్ ఆఫ్ ఆర్డర్తో పిటిషన్ ఫైల్ చేయగానే వెంటనే టెంపరరీ ఇంజెక్షన్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత పోలీస్ వారు టెంపరీగా కోర్టు ఆర్డర్ను ఒబే చేస్తూ అదర్ పార్టీకి నోటీస్ ఇష్యూ చేసి కోర్టులను కండక్ట్ చేసిన తర్వాత కేసు గెలిస్తేనే అక్కడికి రావాలని చెప్పి వాళ్ళకి నోటీస్ ఇష్యూ చేయాల్సి ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా అంటే వాళ్ళకు అవగాహన లేదని కూడా నేను చెప్పుకోవాలి. ఎందుకంటే పోలీసు వారికి చట్టాల మీద అవగాహన ఉండదు. కేవలం నెలనాడు జీతాలు రావాలి, ఇట్లాంటి కేసులు రావాలి, ఇంకేదో సంపాదించుకోవాలి, ఏ మార్గాన్ని సంపాదించుకుందామనే ఆలోచన. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలలో ఓపెన్గా మాట్లాడుకుంటే ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు కదా, ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు, ఇక్కడ ఒక ఆయన జడ్పీటీ చెప్పిండు, కార్పొరేటర్ చెప్పిండు, ఇక్కడ నాకు నా చుట్టపోటు చెప్పిండు, ఈ రకంగా బయాస్ జరుగుతుంది. ఎందుకంటే పోలీసు వారికి కూడా వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా కేసు మనం పెట్టే ఒక రెవల్యూషన్ మన పబ్లిక్ లోపల రాకపోయేసరికి అంటే వాళ్ళకి మనకున్నటువంటి హక్కులు చట్టాలు తెలియకపోయేసరికి వాళ్ళు కూడా ఉంటారు. పోలీసు వాళ్ళు పెద్ద ఏంటంటే పబ్లిక్ సర్వెంట్స్ వాళ్ళు ఒకవేళ కేసు తీసుకొని న్యాయం చేయకపోతే వాళ్ళ మీద కూడా కేసు రిజిస్టర్ చేయమని వాళ్ళు అప్పీలేట్ అథారిటీ చేయొచ్చు, హైకోర్టు వరకు కూడా పోవచ్చు, సుప్రీంకోర్టు వరకు కూడా పోవచ్చు. ఎవరైతే వాళ్ళ మీద అధికారులు కూడా వాళ్ళ క్రింది అధికారుల మీద చర్యలు తీసుకోకపోతే వాళ్ళ మీద కూడా కేసు రిజిస్టర్ చేయొచ్చు. అక్కడి వరకు కూడా మనకు పోయే చట్టాలు ఉన్నాయి. మనకు ఉన్నటువంటి ఆ చట్టాలను మనం సరైన విధంగా సరైన అవగాహనతో వాడుకుంటే ఖచ్చితంగా ఉంటుంది. అంటే పోలీసు వారు ఇది చేయొద్దు అది చేయొద్దు అని ఉంటుంది. పోలీసు వారికి సివిల్ పోలీసు వారికి ఖచ్చితంగా అంటే ఆ పోలీస్ స్టేషన్ ఉన్నదే ఈ సర్వీస్ ఇవ్వడానికి. వాళ్ళు సివిల్ తగాదా ఇది క్రిమినల్ తగాదా అని ఏమి ఉండదు. సివిల్ తగాదానే క్రిమినల్ అవుతుంది. నా భూమిలకు అతను అక్రమంగా చొరబడ్డప్పుడు నేను దాన్ని ఆపుకోవాలి. పొజిషన్ లైన్ ఉన్నప్పుడు కోర్టు ఏం చూస్తుంది, ఆయన పొజిషన్ ఉన్నప్పుడు నువ్వెట్లా ఇంజక్షన్ అడుగుతావు అని కోర్టు అడుగుతుంది. ఇదంతా కూడా చట్టంలో ఉన్న చాలా ల్యాకోనర్స్. వాస్తవానికి కూడా కొన్ని వేల మంది బాధితులు ఉన్నారు. పాపం చాలా మంది ఈ భూమి రేట్లు పెరిగి చాలా మంది ఇబ్బందులు పడే పరిస్థితి.
ఎందుకంటే కోర్టు పరంగా వచ్చేసరికి ఏమవుతుంది, ఏదైనా డాక్యుమెంట్ ఎనీ డాక్యుమెంట్ ఆయన ఫైల్ చేసిండు, చూసినాక టెంపరీ ఓవర్ ల్యాక్స్ లా ఇంజెక్షన్ ఇచ్చిండ్రు అంటే వాడు అక్కడ పొజిషన్ ఉంటాడు, ఆ కేసు తెగుతుంది, మళ్ళీ అప్పీలేట్ అతనికి ఇంకో కోర్టు, ఓ కోర్టు ఇచ్చిన తీర్పును దానికి అగెనిస్ట్ వచ్చిందని మళ్ళీ పై కోర్టుకి వెళ్ళడం, అక్కడికి వెళ్ళి అంటే మున్సిపల్ కోర్టు నుండి సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, సీనియర్ సివిల్ జడ్జి కోర్టు డిస్టిక్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు. ఇప్పటి వరకు అటు పాపం బిడ్డ పెళ్లి కొడుకు చదువులకు కొనుక్కుంటే అది 20 ఏళ్ళైనా కేసు దిగదు. ఇదంతా తలకాయ నొప్పి ఎందుకురనైనా నాకేదో ఇవి అని చెప్పి బలం ఉన్నదే రాజకీయం చేసేదే ఈ ఒక వ్యాపారం కోసం ఈ రకంగా జరిగే పరిస్థితి, ఎక్కడ కూడా న్యాయం జరిగే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఉన్న పరిస్థితులు కానీ న్యాయం జరుగుతుంది, కానీ పద్ధతి ప్రకారం పోవాలి. పోలీసు వారికి చట్టం లేదు అని ఆయన రిటర్న్ ఆయనకు ఒక మెమో ఇష్యూ చేయమనండి, ఇమీడియట్గా హైకోర్టుకి వెళ్ళండి, లేదా సంబంధిత జేఎఫ్సీఎం పోండి, ఆయన మీద ఎందుకు రైట్ లేదనేది ఏ విధంగా ఆయన డిసైడ్ చేయగలుగుతారు. ఇప్పుడు నాకు ఒక భూమి ఉంది, నా భూమిని వేరే వాడు కబ్జా చేసిండు అని నేను పిటిషన్ ఇస్తే సింపుల్ స్టేట్ అవే సివిల్ నేచర్ అని కొట్టేస్తారు. తర్వాత ఆ సివిల్ నేచర్ అనే ఆ మెమో ఏదైతే తీసుకొని వచ్చి 200 CRPs కింద ప్రైవేట్ కంప్లైంట్ ఇది, అది నంబర్ అయ్యేసరికి అదో నిలబట్టే హియరింగ్ కావాలి. హియరింగ్ అయినాక పోలీస్కి రిఫర్ అయ్యేసరికి అక్కడికి పోయినాక కోర్టు అంటేనే వీళ్ళకి పట్టి లేదు. ఎందుకు పట్టి లేదంటే ఏమైతుంది, ఎందుకంటే ఎవరు ఏం చేయరు, ఎందుకంటే చట్టాల మీద అవగాహన లేదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన మధ్యలో ఉండదు, మన దగ్గర ఇవేదో మనలోకి ఏంటంటే చట్టం మీద పోలీస్ వారు సివిల్ నేచర్ అయిపోయింది, ఇంకేం లేదు ఇక నీకు అంతే వాందే భూమి అట్లుంటుందా. నీ దగ్గర కరెక్ట్ వ్యాలిడ్ డాక్యుమెంట్ ఉంటే ఇమీడియట్గా 200 CRPs కింద వేయచ్చు. జేఎఫ్సీఎం గారు పోలీస్ వారు న్యాయం చేయకపోతే కాగ్నిజెన్స్ తీసుకొని సీసీ కూడా రిజిస్టర్ చేయొచ్చు, వాళ్ళ మీద నోటీసెస్ ఇష్యూ చేయొచ్చు. ఒకవేళ ఇష్యూ అయితే కోర్టు కనుక వాళ్ళు ల్యాండ్ కబ్జా చేసిందని ఉంటే ల్యాండ్ గ్రాబింగ్ కేసు కూడా రిఫర్ చేసి డైరెక్ట్ వాళ్ళ కన్విక్షన్ కూడా ఇవ్వచ్చు. అన్ని చట్టాల మీద అవగాహన పెంచుకోవాలి. ఇది ఒక అడ్వకేట్కే చట్టాలు అనేది ఏం లేదు, ఎక్కడైనా కూడా సామాన్య పౌరునికి మన ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు ఇది. అడ్వకేట్కే చట్టం తెలవాలి, కామన్ మ్యాన్ తెలవాల్సిన అవసరం లేదు కాదు. కానీ ఇక్కడ ఏమైతుంది, కామన్ మ్యాన్ కూడా 14% కూడా అడ్వకేట్ కాకుండా కూడా పోవచ్చు. ఒకవేళ ఈవెన్ అడ్వకేట్ను పెట్టుకోలేని స్తోమత, లీగల్ నాలెడ్జ్ లేకుండా ఉండే పరిస్థితి ఉంటే ప్రతి కోర్టులో కూడా ఒక లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటుంది. నేను పూర్ పీపుల్, నేను ఈ కేసు నా మీద ఇట్లా ఉంది, నాకు ఈ న్యాయం జరిగే కోసం ఒక అడ్వకేట్ని అపాయింట్ చేయాలంటే కూడా ఫ్రీగా అడ్వకేట్ని కూడా లీగల్ సర్వీస్ అథారిటీని కూడా అపాయింట్ చేసే గవర్నమెంట్ లా డిపార్ట్మెంట్ ఇట్లా మనకు ప్రొవైడ్ చేయబడ్డది. అట్లా ఉంటుంది. ఇంజెక్షన్ సూట్ అంటే ఇది ఈ టాపిక్ అన్నట్టు. ఈ టాపిక్లో ఏంటంటే యాక్చువల్లీ వ్యాలిడేషన్ సింపుల్ సేల్లీడు సాదాగా పట్టుకొని వస్తాడు, ఎక్కడదో మన తాతల తండ్రులది అప్పటికి పోతే తర్వాత పట్టా ఉంటుంది, మారుతుంది, అవన్నీ అవుతుంది. తర్వాత నేను పుట్టినా నేను సంతకం పెట్టలే అని అంటే ఈ చట్టంలో ఉన్న ల్యాకోనస్ వల్లనే ఇలాంటివి అవుతున్నాయి. వీటికి బ్రేక్ కావాలంటే చట్టాలను పునరుద్ధరించాలి. యాజ్ అడ్వకేట్గా నేను స్ట్రాంగ్గా చెప్పేది ఏంటంటే ప్రజా చైతన్యం రావాలి, ప్రజా ఉద్యమం రావాలి. ఎందుకంటే ఈ భూమి రేట్లు పెరిగి ఇవన్నీ ఉండి అంతా కొనుక్కొని ఉంటే చట్టంలో ఆ లొసుకులు ఉన్నాయి. ఏ కేసైనా ఇచ్చామా, ఇప్పుడు మీ స్టూడియోలో కూర్చున్నా నేను, మీ స్టూడియో మీద కూడా నేను రికవర్ ఆఫ్ ప్రాపర్టీ నాకు స్టాంప్ డ్యూటీ కట్టే రైట్ ఉంటే ఏదో ఒక కాగితం ఎవడో క్లయింట్ తెస్తే నా ఫీజు వచ్చింది, ఫస్ట్ కోర్టు ఫీజు కడితే అది నంబర్ అవుతుంది. నంబర్ అయ్యేటప్పుడు స్క్రూటినీ లేదు కదా, స్క్రూటినీ డిపార్ట్మెంట్ లేదు. అది నంబర్ కాగానే నోటీస్ అవుతుంది. ఒకవేళ నోటీస్ అయితే నోటీస్ ఆర్డర్ ఇవ్వాలి, ఎందుకంటే జడ్జి గారికి కూడా పవర్ లేదు. అతను కేసు ఇష్యూడు రైట్ ఆరాగా నోటీస్ ఇష్యూ చేయాలి. కేసు నోటీస్ ఇష్యూ చేసినా కూడా లిస్పెండెన్సీ కింద ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ సెక్షన్ 52 లిస్పెండెన్సీ కింద కోర్టుకి వివాదంలో ఉన్న భూమి కొనద్దు, అమ్మద్దు, అతను అమ్ముకోనికి లేదు, కొనుక్కోనికి లేదు, అది పెండింగ్లో ఉంటుంది. ఇవన్నీ తెలిసిందంటే ఇది ఒక బిజినెస్. ఈ బిజినెస్ ఇది ఉంటుంది. ఈ ఉన్న పరిస్థితులలో పోలీసు వారు మాకేం సంబంధం ఉంటారు, రెవెన్యూ నాకేం సంబంధం ఉంటాడు, అని తాతున్నా అంటాడు, ఇక్కడ కోర్టు కేసు ఆర్డర్ అంటాడు, అసలు కోర్టు ఏం ఆర్డర్ ఇచ్చింది, ఇవన్నీ కూడా కన్ఫ్యూజన్లో జనాలందరూ కూడా ఈ భూమి చట్టాలను మొత్తం ప్రక్షాళన. ఇంకా తెలంగాణలో భారీ మోసం ఏంటంటే ధరణి చట్టం. ధరణి అని చెప్పేసి ఏంటంటే ఎప్పుడో భూములు పట్టదారు కబ్జాదారు కాలం ఉంటుంది. కబ్జాదారు కాలంలో సింపుల్ సేల్ ద్వారా కొనుక్కున్న వాళ్ళు పాపం సాగు చేసుకున్న వాళ్ళు ఉంటారు. అక్కడ అందరికి ఎన్నో ఏళ్ళ ఉంటుంది. ఆ కబ్జా కాలంలో వారసత్వంగా కూడా మారుతూ ఉంటాయి. తండ్రి చనిపోగానే వాళ్ళ కొడుకు చచ్చిపోతే కొడుకు పేరు ఉంటుంది. కానీ పట్టకాలం అట్లా ఉంటుంది కొన్ని పట్టాలలో.
వీళ్ళు మార్చుకోలేని పరిస్థితి. ఎందుకంటే అక్కడ మార్చే పరిస్థితులు ఏంటంటే రెవెన్యూ సిబ్బంది అక్రమాలు, నాకు ఎకరానికి ఇంత ఇస్తేనే ఇచ్చేస్తాను. ఇట్లా ఏంటంటే ఇదంతా కూడా అంటే ఏంటంటే కరప్షన్ అనేది డేంజర్ రెవెన్యూ డిపార్ట్మెంట్లు ఉన్నాయని చెప్పి కేసీఆర్ గారు చూసింది కావచ్చు. కానీ ఏంటంటే కబ్జా కాలం తొలగించి పట్ట కాలమే అట్లనే పెట్టేసరికి ఏమైతుందంటే ఒక్కొక్కరికి 100 ఎకరాలు, 120 ఎకరాలు, 200 ఎకరాలు, 500 ఎకరాలు ఇట్లుండే. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చింది, అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్, అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్. అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ 1973లో, అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ 1976లో వచ్చింది. అంటే ఒక ఫ్యామిలీ ఒక స్టాండర్డ్ కౌన్సిల్కి అంటే ఒక ఫ్యామిలీకి ఒక 54 ఎకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉండాలి. ఈ ఏరియాలో అయితే 2000 స్క్వేర్ యార్డ్స్ కంటే ఎక్కువ ఉండద్దు అని చెప్పి అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద ఈ రకంగా ఉన్నటువంటి సీలింగ్ యాక్ట్ వచ్చినా కూడా ఆ బినామీ పేర్ల మీద పట్టి అట్లా రాసి అట్లా పెట్టింది. ఇవన్నీ ఇది ఒక్క రోజు కాదు. ఇప్పుడు మనకు యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది, ఇట్స్ ద బిగ్గెస్ట్ టాపిక్. నెక్స్ట్ టైం మీరు ఖచ్చితంగా యూనిఫామ్ సివిల్ కోడ్ మీద ఇద్దాం. ఇది ద బిగ్గెస్ట్ టాపిక్, ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా, నాట్ ఓన్లీ ద తెలంగాణ ఆర్ ఎనీ రీజనల్ ప్లేస్. బట్ ఏంటంటే మనకు యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ వారు తీసుకున్నది ఏదైతుందో అది ప్రతి సిటిజన్ ఆఫ్ ఇండియాకి మనకు రైట్ ఉంది. ఎందుకంటే ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ చట్టాలు, ఇది పురాతన చట్టాలు, ఎన్నడో బ్రిటిష్ వాడు మన మీద రుద్దిండ్రు. ఇది రాసిండ్రు అనేది డ్రాఫ్టింగ్ కమిటీ అనేది చాలా మంది, అలా డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మనే అంబేద్కర్ గారు. కానీ ఓన్లీ అంబేద్కర్ కూర్చొని వాల్మీకి రామాయణం రాసినట్టు ఆయన రాసిండు అంబేద్కర్ అంటే ఇది ఓటు బ్యాంకు కోసం అని చెప్పేసి అంబేద్కర్ ను అని చెప్పి అన్నారు. అంబేద్కర్ ఈజ్ ఓన్లీ ద వన్ ఆఫ్ ది పర్సన్ ఇన్ ద డ్రాఫ్టింగ్ కమిటీ ఓన్లీ. బట్ ఏంటంటే ఈజ్ ఎ చైర్మన్ అంటే ఏంటంటే ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఉండగానే ఎమ్మెల్యే లేని ముఖ్యమంత్రి అవుతాడు. ఆ రకంగానే ఈ రకంగా కూడా డ్రాఫ్టింగ్ కమిటీలో 224 మంది మెంబర్స్ ఉన్నారు. అందులో ఈయన ఒక చైర్మన్, 7 మెంబర్స్ మెయిన్ కమిటీ ఉన్నారు. ఆ కమిటీలో ఈయన చైర్మన్. ఈ చైర్మన్ లో మన చట్టాలను చూసుకుంటే చట్టాలను ఇవన్నీ కూడా వీళ్ళు కూర్చొని ఏం పొడుగు తప్పి రాసింది ఏం లేదు. అంటే నేను ఈ లాంగ్వేజ్ మాట్లాడతాను అడ్వకేట్, ఎందుకంటే కామన్ మ్యాన్ ఇన్స్పైర్ కావాలి. ఇది ప్రజా ఉద్యమంగా తీసుకోవాలి. యూనిఫామ్ సివిల్ కోడ్ మీద అవగాహన పెంచుకోవాలి. ఎందుకంటే ఎక్కడి నుండో ఎక్కడికో పోయింది టాపిక్. ఏంటంటే ఇక్కడ ప్రజలకు న్యాయం జరుగుతలేదు కాబట్టి ఈ యూసీసీ అనేది నేను ఈ టాపిక్ తీసుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఎందుకంటే ఈ రకంగా అనేక చట్టాలను క్రమబద్ధీకరించకపోతే సామాన్యుని కానీ ఈ మనం ప్రజాస్వామ్యబద్ధంగా మనకు రాజ్యాంగబద్ధంగా హక్కులు, ప్రాథమిక విధులు అని చెప్పి మనం ఏదైతే మాట్లాడుకుంటున్నాం ఇవన్నీ ఎక్కడెక్కడ దేశాలకు వెళ్ళి మూతుల్లాగా తెచ్చుకునే తప్ప మన సంతతితో రాసుకున్నది. కానీ బ్రిటిష్ వాడు ఇప్పటికి ఈ రోజు ఇప్పుడు ఇచ్చేనా మీ ముందు మాట్లాడే వరకు కూడా మనకు నిజమైన స్వాతంత్రం రానట్టే. మనకు అందరంతా ఇది పిచ్చి స్వాతంత్రమే, నిజమైన స్వాతంత్రం రాలేదు మన దేశానికి. ఒక ఫ్రీడమ్ లేదు, ఇంటెలెక్చువల్స్ ఉన్నా కూడా ఆయన వాయిస్ కి పవర్ లేదు, రైట్ లేదు. ఏ కోర్టు ఆయన కన్సిడర్ చేయదు. ఆయన ఒక చట్టాలు చేసే పార్లమెంట్ ఉన్నది. పార్లమెంట్ అంటే ఏంది? రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ. వీళ్ళందరూ చేసే చట్టాలు చేసే ఏంటంటే ఎవరు కూడా దానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. అంబేద్కర్ ఆ కమిటీ, డ్రాఫ్టింగ్ కమిటీ రాసిన చట్టాల మీద అవగాహన ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఓటు ద్వారా గెలిస్తే ప్రజాస్వామ్యబద్ధంగా అక్కడ పోతాడు, ఆయన చట్టాలు చెప్తాడు. అసలు చట్టం ఏందో అని తెలియదు. వాడు ఆడ కూర్చొని పోయి మన మీద నెత్తి మీద కూర్చుని పెడతాడు. సరే నేను ఒక్క నోటు వేయకపోతే రాజ్యాంగ విరుద్ధం మన ఆర్టికల్స్ మనకు కాన్స్టిట్యూషనల్ రైట్ అని చెప్పి ఈ వాడో కూడా మొత్తుకుంటాడు. ఈ మొత్తుకుంటాడు కాబట్టి ఓటు వేసినాం. ఎవరికి వేసినాం? మనం వేసినామా అంటే అసలు ఓటు మనం నచ్చేవాడికి గెలుస్తాడా? అసలు క్యాండిడేట్ క్వాలిఫికేషన్ ఏంది? అసలు ఆయనకి కాన్స్టిట్యూషన్ మీద ఏమైనా పట్టుందా? అసలు చట్టాల మీద పట్టుందా? పబ్లిక్ ఏమైనా పబ్లిక్ రైట్స్ ఏంది, డ్యూటీస్ ఏంది? అసలు ఎమ్మెల్యేకు, ఎంపీకి ఆ డ్యూటీస్ అండ్ ఫంక్షన్స్ కనీసం చూచి రాతేమన్నా మన చిన్నప్పుడు మన వాళ్ళు కొన్ని వందల సార్లు దిద్దుతా మనకు అక్కాలు వచ్చేది. కనీసం ఇలా కొడుకులకు అది నామినేషన్ పత్రంతో 25 సార్లు సెల్ఫ్ హ్యాండ్ రైటింగ్ రాస్తానన్నా అట్లనన్నా కొంచెం అన్న అవగాహన వచ్చు. అది కూడా లేదు. మన దౌర్భాగ్యం, మనం ఇండియాలో మనం ఉన్నాం. అయినా అన్ని పార్టీలు, నేను కూడా ఒక లీడర్నేమో, పొలిటికల్ లీడర్నే కావచ్చు, కానీ ఎవరు కాదు. ఇక్కడ మన ప్రజలకు హక్కులు లేవు. ఇదంతా కూడా ఏంటంటే ఇది గొర్రెల పాలన. ఇది ఇక్కడ ఏంటంటే గెలిచిండ్రు,
ఈ ఉచితాలు అవి ఇవి ఎవరి సొమ్ము ఇస్తాడు ఉచితం? మనం ట్యాక్సుల ద్వారా మనము మన సొమ్ము మనకిచ్చి వాడేదో వాడి ఇంట్లోకి ఇస్తాడన్నట్టు మనల్ని గొర్రెల మందం చేసి చీటింగ్ చేసి ఎడ్యుకేటెడ్స్ పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు, పెద్ద జేడి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, ఇంకా అనేక మంది మేధావులు ఉన్నారు. మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. వాళ్ళు చదువుకొని కష్టపడి ఐఏఎస్ ఐపీఎస్ అయ్యారు. ఇంకా చాలా మంది ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా మురళి గారు ఉన్నారు, మన ఐఏఎస్ ఆఫీసర్ ములుగు, మన తెలంగాణ గవర్నమెంట్. ఆయన ఒక రెవల్యూషనర్గా ఇది ఇది రైట్ కాదు అని చెప్పి వచ్చిండు. కానీ ఎంతమందిని ఎడ్యుకేట్ చేద్దామన్నా కూడా ఎడ్యుకేట్ నీకు నాలెడ్జ్ ఉంటే కదా కనీసం నేను పెడితే తినే అది లేనప్పుడు నేను ఎంత తిండి నీకు ఇంత బిర్యానీ పెట్టినా నీకు నచ్చిన ఇంత పాయసం చేసి పెట్టినా కానీ నీకు తినేదానికి నోరే లేదే, నీకు నాలెడ్జే లేదే. ఎవరు చెప్తారు? ఎంత మేధావులు వచ్చి నోరు ఇచ్చుకొని బట్టలు దించుకొని చెప్తే ఏం లాభం? కనీసం ఆఖరి చట్టాలు మారుతానన్నా ఈ ప్రజలకు మారుతుంది తప్ప ఈ డెమోక్రటిక్ సిస్టమ్ ద్వారానైతే రాదు. కానీ వస్తుంది, అది యూసీసీ ద్వారా వస్తుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఇప్పుడు వస్తుంది. మన కోవిడ్ రావడం వల్ల మనకు మన దేశంలో మోదీ గారి ప్రభుత్వం ఏదైతుందో అంటే ఒక పర్సన్ నేను ఏదో మెచ్చుకోవడం అని కాదు. ఇప్పుడు ముస్లిం త్రిబుల్ తలాక్ రద్దు చేసిరని అన్నారు ముస్లిం మహిళలకు. ఎందుకంటే వీళ్ళు ముస్లింలకు వ్యతిరేకులు అంటారు. కానీ ముస్లిం మహిళలకు స్వేచ్ఛనిచ్చే హక్కును వాళ్ళకు ఒక కాన్స్టిట్యూషనల్ రైట్ కలిగించారు. పాపం వాళ్ళకు ఇంతమందినే చేసుకోవచ్చు. ఒకటే సిట్టింగ్లో 4 పెళ్ళాలు చేసుకోవచ్చు. ఒక ఆమెను వదిలిపెడితే ఇంకో ఆమెను రీఇన్స్టిట్యూట్ చేసుకోవచ్చు. త్రిపుల్ తలాక్ అంటే కథం కుబులు అనే కథం డైవర్స్ అయిపోతుంది. లీగల్ శాంక్టిటీ ఎక్కడ? అంటే ఒక మహిళకు గౌరవం కల్పించింది సెంట్రల్ గవర్నమెంట్. ఆ రకంగా యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తుంది. మన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, ఎన్ఆర్సీ, మనకు నేషనల్ మనకు సర్టిఫికేట్ ఏదైతే మనకు ఉన్నటువంటి ఉన్నదో ఎన్ఆర్సీ, నేషనల్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్. మన ఇండియా ఎవడు వచ్చేదో లేదు, ఎవడు పోయింది. హైదరాబాద్లో 4 లక్షల మంది రోహింగ్యా ముస్లింలు ఉన్నారు. కానీ ఎవరికన్నా ఉన్నదా? నా జాబ్ నేను చేసుకుంటాను, ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నా, పోయినా నా పని నేను, నీ పని నువ్వు, ఈ రకంగా ఉన్నది. కానీ ఇంటలెక్చువల్స్ యుద్ధం చేయాలి, ప్రజలు కూడా చైతన్యవంతం కావాలి. కాన్స్టిట్యూషన్ ఖచ్చితంగా మీకు మీ ముందు చెప్తున్నా, ఫస్ట్ టైం మీ ఛానల్కి నేను రివీల్ చేస్తున్నా యాజ్ అడ్వకేట్గా, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న పర్సన్గా మనం ఈ జాబులు చేసుకోవద్దు. నేను అడ్వకేట్గా నేను వేస్ట్, మీరు ఒక యాంకర్గా మీరు ఒక జాబ్ చేసుకుంటున్నారు, ఈ ఛానల్కి ఇంకే ఏమైనా కావచ్చు, మీ ఛానల్ పెట్టుకున్నారు, ఒక రాజ్యాంగబద్ధంగా మనం బతుకుతున్నాం. కానీ ఖచ్చితంగా మనం చట్టాలను చదివితే నిజంగా ఏదైతే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, సిఆర్పిసి, సిపిసి, ఈ ఫ్యామిలీలో ఇవన్నీ చదివితే దొంగనే కావాలి. రియల్ ఒక దొంగను కాపాడడానికి చట్టాలు ఉన్నాయి తప్ప నిజమైన నిస్వార్థంగా ప్రజలు స్వాతంత్రంగా ఒక ఫ్రీడమ్గా బతికే ఫ్రీడమ్ లేదు. ఇవి ఉత్తుత్తి బుక్కులే, ఉత్తుత్తి చట్టాలు. ఇవన్నీ కూడా ఈ ఇంజక్షన్లు, ఈ లా, కాన్స్టిట్యూషన్లు అవన్నీ చదివి ఎగ్జామ్ పెడితే పాస్ అయ్యి జాబ్ వస్తే మళ్ళీ నెలనాడు జీతం కావాలి, ఇంట్లో మొగంతో మంచిగా ఉండాలి, పిల్లలతో మంచిగా ఉండాలి, పుట్టిన పొరగాలని సాదుకోవాలి, ట్యాక్సీలు కట్టాలి. ఎంత పోతాంది, ఎందుకు పోతాంది అని అడిగే ప్రశ్నించే హక్కు మనకు లేదు. ఇంత పెద్ద సబ్జెక్ట్ అమ్మా. థ్యాంక్ యూ. చాలా చక్కగా చెప్పేసి